గోవింద 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 గోవింద. నారాయణాయ నళినాయ తలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి ఏకాదశి. అందులోనూ ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ పితామహుడు తన పేరు మీద ఒక ఏకాదశిని శాశ్వతమైనటువంటి కీర్తి కిరీటంగా పొందాడు అంటే ఎంతటి పుణ్యపురుషుడో మనం భావించవచ్చు. భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు. శంతన మహారాజుకి గంగాదేవికి జన్మించినటువంటి మహానుభావుడు. తండ్రి శంతన మహారాజు దాశరాజు కూతురైనటువంటి సత్యవతిని ఒకసారి చూశాడు. చూసి పెళ్ళాడాలి అని ఆమెపై కోరిక కలిగి దేవవృతుడు అంటే తన పుత్రుడిని పిలిపించి తన కోరికను చెప్పాడు. పితృభక్తి పరాయణుడైనటువంటి దేవవ్రతుడు వెంటనే ఏమాత్రం జాగు చేయకుండా వెళ్ళి ఈ వార్తను సత్యవతి తండ్రి అయినటువంటి దాశరాజుకు చెప్పాడు. అయితే దాశరాజు, అయ్యా దేవవ్రత, నీ తండ్రికి నువ్వు పెద్ద కొడుకువి కనుక నీకు రాజ్యం వస్తుంది, మరి నా కూతురు కొడుకులు నీకు దాసులవుతారు కదా. వెంటనే భీష్ముడు, నా తండ్రి సత్యవతికి పుట్టినటువంటి పుత్రునికే రాజ్యం మొత్తం చెందుతుంది అన్నాడు. అప్పుడు దాశరాజు, అయ్యా నువ్వు యవ్వనంలో ఉన్నావు, నా కూతురికి నీ తండ్రికి పుట్టినటువంటి పుత్రులు రేపు నీ కొడుకులతో రాజ్యం కోసం కలహిస్తారు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు. దానికి దేవవ్రతుడు, నా తండ్రి ప్రస్తుతం ఇష్టపడిన సత్యవతి ద్వారా పుత్రుడిని కన్నా నాకు వివాహం అయిన పక్షంలో ఇబ్బంది కలుగుతుంది కదా, కనుక నేను అసలు వివాహమే పరిత్యజిస్తున్నాను అని పితృభక్తి పరాయణుడైనటువంటి భీష్ముడు భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఆనాటి నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించి భీష్ముడు అని కీర్తించారు. ఆ ధర్మాత్ముడైన ఆ శంతనపుత్రుని పైన పుష్పవర్షం అలా కురుస్తూనే ఉన్నది ఈనాటికి కూడా. ఇలా ఆజన్మ బ్రహ్మచారిగా వెలుగొందిన మహనీయుడు ఆ భీష్మాచార్యుడు. మహాభారత యుద్ధం అయినటువంటి తరువాత అంపశయ్యపై పడి ఉండేటువంటి భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళి పాండవులు మానవ జాతికి అవసరమైనటువంటి సామాన్య ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దాన ధర్మాలు, రాజధర్మాలు, భాగవత ధర్మాలు అన్నీ తెలుసుకున్నారు. అంతేకాకుండా సకల లోకేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితి లయలకు మూల కారణమని ఆ భీష్ముడు పాండవులకు ప్రబోధించాడు. ఈశ్వరుడు విష్ణుడెవ్వేళ నవ్వనికేమి సేయు, ఏమి పురుషుడు ఏమి ఎరుగు, అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడగి మెలగుచుందురు అంధులగుచు. నాయన్లారా, శ్రీహరి లీలలు తెలుసుకోవడం సులభ సాధ్యం కాదు. పరమాత్మ అఘటన ఘటనా సమర్థుడు. అంపశయ్య మీద శ్మశానంలా మారినటువంటి కురుక్షేత్ర యుద్ధభూమిలో మరణించినటువంటి వారి భార్య బంధువులు ఏడుపుల మధ్య కురువంశాన్ని నిందిస్తూ వారి రాజ్యకాంక్షకు తమవారు మరణించారన్నటువంటి ఆ శాపనార్థాల మధ్య, పిశాచాల అరుపుల మధ్య, గద్దలు రాబందుల రెక్కల చప్పుళ్ల మధ్య, ఎండిన నెత్తిటి దుర్వాసనల మధ్య ప్రత్యక్ష నరకాన్ని బాణాల పడకపై పడి కొట్టుమిట్టాడుతున్న ఎంతటి ధర్మచింతన, పరమార్థ చింతన! అసలు పరమాత్మ పట్ల చెరగని విశ్వాసం ఒక్క భీష్మ పితామహుడికే చెల్లు. ఆ సందర్భంలో పాండవులతో తన మనస్సులో మాటలను, ధర్మాత్ములైన పాండవుల పట్ల ఆదరాన్ని ఆయన అభివ్యక్తీకరించాడు. అఖిల లోకేశ్వరుడైన హరి అంతరంగంలో అర్చన అలా చేసుకుంటూ తృప్తి చెందాడు. అనురాగంతో ఆనంద బాష్పాలు విడిచాడు.
లోపల ఇమడక పొంగి వస్తూ ఉన్నది ఆ కృష్ణ భక్తి. పాండవులపై కూడా ఎంతో ఆత్మీయతతో అంతరంగాన్ని మనోహరంగా ఆవిష్కరించాడు. బిడ్డలారా, బ్రాహ్మణులు వాసుదేవుడు ధర్మము దిక్కుగా బతకాలనుకున్నటువంటి మీకు పడరాని పాట్లు కలిగాయి. ఇది ఎంత వింత! అసలు జీవితంలో మీ తల్లి కుంతీదేవి సంతసించిన రోజు ఒక్క రోజన్నా ఉందా? మగడు పాండురాజు మృగశాపం చేత మరణించిన తరువాత మీరా అర్భకులు మిమ్మల్ని తీసుకుని వచ్చి ఆ తల్లి ఎంతటి వాళ్ళని చేసింది. అయినా ఇంకా ఆమెకు సుఖం లేదే. ఇది ఎంత చిత్రం! రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధరుడైన భీముడై యాజికి తోడు వచ్చునట ఆపద కల్గుటకేమి చోద్యము. పరమేశ్వరుడు ఎప్పుడు ఎక్కడ ఎవనిని ఏమి చేస్తాడో తెలియగలమా పాండవులారా? ఇదంతా దైవతంత్రం. మీరు దుఃఖపడకండి. ఇదిగో ఈ మహాత్ముడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణుడే. అయినా యాదవులలో గుట్టుగా సామాన్యంగా క్రీడిస్తూ ఉన్నాడు. ఆయన గుట్టులన్నీ ఎరిగినవాడు సర్వజ్ఞుడైనటువంటి శివభగవానుడే. దేవర్షి అయినటువంటి నారదునికి కూడా తెలుసు. సాక్షాత్తు భగవంతుడే అయినటువంటి కపిల మహర్షికి కూడా రహస్యాలు కొన్ని తెలిసి వస్తాయి. మీరు ఈ కృష్ణుణ్ణి మేనత్త కొడుకుగా భావించి ఎన్నో పనులు చేయించుకున్నారు. ఆయన ప్రీతితో మీ పట్ల అన్ని కార్యాలు చేశాడు. అదంతా పరమాత్మ కరుణా పరీపాకం. భక్తుల విషయంలో సర్వాత్మకుడైన స్వామి ఎంత క్రిందికైనా ఎంత మీదికైనా ఒక లతలా సాగిపోగల సరసత కలిగినటువంటి వాడు. ఇష్టపూర్వకంగా నేను ప్రాణాలు వదిలేదాకా నన్ను ధన్యుణ్ణి చేయటం కోసం ఇదిగో ఇక్కడ సుందర దరహాస వదనార విందంతో 4 చేతులతో పద్మాల వంటి వికసించిన కన్నులతో నా ముందు నిలిచి ఉన్నాడు. ఎంత దయ, ఎంత నా భాగ్యం ఏమని చెప్పగలను? నేను చేసినటువంటి పూర్వపుణ్యం ఎట్టిదో కదా. పరమ భక్తాగ్రేసుడైనటువంటి ఆ భీష్ముడు అలా పలుకుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ముఖం ఒక పద్మంలా సుందరంగా మరింతగా విప్పారింది. వింటున్న వారందరికీ కూడా ఆనందానికి అవధులు లేవు. ధీరులైన యోగులకు శరీరం వదలటానికి సరియైన కాలం పరమాత్మ సన్నిధి. ఇక ఆనందంతో నందనందనుని సన్నిధానంలో వాసుదేవుణ్ణి వర్ణించుకుంటూ త్రికరణాలను నిర్మలంగా కూర్చుకుని స్వామికి సర్వ సమర్పణం చేశాడు భీష్మాచార్యుడు. పరమేశ్వరుడైన హరియందు ధారణావతి అయినటువంటి బుద్ధిని సమర్పించాడు. పరమానందం పొందాడు. ఏ కామము లేదు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప బ్రాభాత నీరజ బంధుప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాల కవ్రజ సంయుక్త ముఖారవింద అతిసేవ్యంబై విజృంభింపమా విజయున్ చేరడు వన్నెకాడు మదినన్ ఆవేశించున్ ఎల్లప్పుడు వపుర అలక కులావృతాన ఆజ్ఞం విజయసఖే రతిరస్తు మే అనవద్యా. అది ఏమి దేహకాంతయ్య పరమాత్మది. 3 లోకాలను 3 కాలాల్లో మోహింపజేస్తుంది. విలాసంగా పైన వేసుకున్నటువంటి ఉత్తరీయం ఉదయించే సూర్యుని కాంతుల్ని విరజిమ్ముతూ ఉన్నది. ఆ ముగ్ధమోహనమైనటువంటి ముఖపద్మం మీద దోబూచులాడుతూ ఉండేటువంటి ఆ ముంగురులను చూస్తూ ఉంటే కన్నులు అక్కడి నుండి మరలి యువతలకు రావడం లేదు. అట్టి స్వామి కరుణా వరుణాలయుడు మా విజయుణ్ణి ఎల్లవేళలా చేరుకుని ఉన్నాడు, చెరువుగా ఉన్నాడు. ఆహా, సృష్టిలోని రంగులన్నీ కలబోసినట్లున్నది ఆ మూర్తి సౌందర్యం. దేహం నీలంగా ఉంది. ఉత్తరీయం ఎరుపు మరియు పసుపుల కలబోత రంగు. ముంగురులు నల్లగా నిగనిగలాడుతున్నాయి. ఇట్టి వన్నెలాడు నా హృదయంలో
సదా నిలిచిపోవాలి, నిండిపోవాలి. హయరింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయముం పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహతించాల నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున్ అశ్రాంతమున్. స్వామి విశాలమైన వదనం ఎంత సుందరంగా ఉంది. యుద్ధ భూమిలో ఆనాడు యుద్ధం జరుగుతూ ఉండేవేళ ఒక సన్నివేశాన్ని నేను తలుచుకుంటాను. ఆనాడు రథంపై కుదుపులకు కదలికలకు ఆయన నల్లని కాంతులు చెల్లా చెదురవుతూ ఉన్నాయి. దానికి తోడు గుర్రాల కాలి గిట్టల తెల్లని దుమ్ము కణాల ఆ నల్లని కేశాల మీద వింత కాంతులను విరజిమ్ముతూ ఉన్నాయి. ఉరుకుల వలన కలిగినటువంటి ఆ చెమట బిందువులు ముఖం నిండా ముత్యాలు అద్దినట్లుగా కానవస్తూ ఉన్నాయి. ఆహా, ఆ పరమాత్మ ముఖం చూచినటువంటి వారి భాగ్యమే భాగ్యం కదా. ఓహో, ఇందులో ధూళి ఉంది, గాలి ఉంది, వేడి ఉంది, అందకుండా ఆకాశం కూడా ఉంది, నీరు ఉంది. అంటే స్వామి మోము సర్వభూత సమాహారమా ఏమి? నేను కసిగొద్దీ బాణాలు ఆ సమయంలో గుప్పిస్తూ ఉన్నాను. అసలు స్వామి ఆ కోపం తెచ్చుకుని నన్ను అక్కడికక్కడ భస్మం చేస్తే బాగుండు అని నా భావన. కానీ ఆయన దయాళవాలుడు, లీలగా సహిస్తున్నాడు. ఆ స్వామికి ఒకటే పంతం, జయం తనది కాకూడదు, తన భక్తుడైన అర్జునుడిది కావాలి. అందుకోసం అన్నీ భరిస్తున్నాడు. నేను వేసే నారాచ బాణాలను ఆ మహానుభావుడు అహర్నిశలు తన శరీరంలో నిలుపుకున్నాడు. అటువంటి మూర్తిని నేను మనస్సులో సదా నిలుపుకుంటాను. నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళిం చూపుచుం పరభూపాయువులెల్ల చూపులను శుంభత్కేళి వంచించు నీ పరమేశుండు వెలుంగుచుండెడును మన పద్మాసనాసీనుడై. సపది సఖివచో నిశమ్య మధ్యే నిజపరయోర్పలయో రథం నివేశ్య స్థితిపతి పరసైనికాయురక్షణ హృతిపతి పార్థసఖే రతిర్మమాస్తు అని యుద్ధం మొదలవుతూ ఉండేటువంటి ఘడియల్లో అర్జునుడు సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అన్నాడు. నవ్వుతూ శ్రీహరి రథాన్ని రెండు సేనలకు మధ్యకు తీసుకువచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. శత్రురాజులందరినీ పేరు పేరున పేర్కొని చూపెడుతూ ఉన్నాడు స్వామి. అలా చూస్తున్న తన చూపులతో పరభూపాలుర ప్రాణాలు లాగివేస్తున్నాడు. సూర్యుడు లోకానికి వేడినిస్తూ ఉన్నట్టుగా చూపిస్తూ ఆయన ఏం చేస్తాడు, లోకంలో ఉండే చలిని లాగేస్తూ ఉంటాడు. అలాగా స్వామి తన చూపులతో శత్రువుల రాజులను చూపిస్తూ వాళ్ళ ఆయుష్ను క్షయం చేస్తున్నాడు. ఇదంతా ఒక విచిత్రమైన కేళిగా సాగుతూ ఉన్నది. అటువంటి పరమేశ్వరుడు నా హృదయ పద్మమనే ఆసనం మీద స్థిరంగా కొలువు ఉండాలి అని నా కోరిక. తన వారి సంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘన యోగ విద్య బాపిన మునివంద్యుని పాదభక్తి మొనయున్నాకున్. అజ్ఞులు ఆయనను రథం నడిపేవాడిగానే భావిస్తారు. ఆయన జగత్తు అనే రథాన్ని, హృదయం అనే రథాన్ని, కాలం అనే రథాన్ని గమనశీలం కలిగి రథంగా భావించడానికి వీలైన సర్వాన్ని నడిపే చిదాకారుడు. కాబట్టే అర్జునుడికి హఠాత్తుగా పుట్టినటువంటి దిగులును అరగడియలో అంతరింపజేశాడు. కృష్ణ, నా వల్ల కాదు మహాప్రభు, తిప్పు వెనక్కి రథం, ఇంతకంటే ముష్టెత్తుకోవడం ఉత్తమం అంటూ రథంలో కూలిపోయాడు అర్జునుడు. అప్పుడు ఈ కృష్ణ పరమాత్మ అప్పటికప్పుడు ఇతరులెవ్వరికీ సాధ్యం కాని యోగ విద్యనంతా ఉపదేశించి మళ్ళీ అర్జునుల్లో ఉత్సాహం ఉరకలేసేట్లుగా చేశాడు. లోకులందరూ మురుక్కే, మునులందరూ మెచ్చుకునేట్లుగా చేశాడు. ఎందుకంటే ముక్తి మార్గాన్ని తెలిపే ఆ జ్ఞానగంగ పుట్టినటువంటి మహనీయ స్థానం శ్రీహరి పాదపద్మం.
శ్రీహరి పాదగంగకు పుట్టినటువంటి వాడే కదా భీష్ముడు. కనుక శ్రీహరి పాదాల మీద చెదరనటువంటి భక్తి ఆ భీష్ముని హృదయంలో ఎప్పుడూ నిలుస్తూ ఉంటుంది. అందుకే పరమ వాంఛ కలిగింది ఆ కృష్ణ పదభక్తి యందు. ఆ భక్తితో మరొక్క కురుక్షేత్ర సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి గొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావు నగుబాటు సేయుకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జునాయంచు మద్విశిఖ వృష్టి తెరలి జనుదించు దేవుండు దిక్కు నాకు. మిన్నులు విరిగి మీద పడ్డా చెలింపన అవసరం లేని పరమాత్మ నా విషయంలో ఆయుధం పట్టను అని చేసినటువంటి ప్రతిజ్ఞను ఏమాత్రం లెక్క చేయకుండా కదిలి వస్తూ ఉన్నాడు. నాకొక విశిష్టత ఉన్నది అని లోకానికి తెలియజేయటం కోసమే పరమాత్మ ఇలాంటి కృతకమైన ఆవేశాన్ని పూని ఉండాలి. లేదా నేను పట్ట శక్యం కానటువంటి వీరావేశంతో బాణాలు వేస్తూ పోరుతున్నాను కదా, నా దెబ్బకు అర్జునుడు అంతటి మహాశూరుడు బోనులో సింహంలా కాలు చెయ్యి కదలలేనటువంటి స్థితికి వచ్చాడు కదా. ఆ పరమాత్మ ఈ పరిస్థితిని ఆకళింపు చేసుకున్నాడు. అర్జునుడికి ఒక విద్యుద్ఘాతం లాంటిది తగిలితే కానీ లాభం లేదు అని అనుకున్నాడు ఆయన లోపల. ఒక్కసారి కుప్పించి యుద్ధభూమిలోకి దూకాడు. ఆ ఊపులో కుండలాల కాంతి లేదా కుంతలాల కాంతి గగన భాగాన్నంతా కమ్మివేసింది. కాలు నేలకి తాకిందో లేదో భూమి బద్దలైనట్లుగా కృంగిపోయింది. ఆయన బొజ్జ నిండా బ్రహ్మాండాలు ఉన్న పెద్ద మనిషి కదా. చక్రం చేపట్టి వస్తున్న వేగానికి బంగారు రంగు ఉత్తరీయం జారిపోతూ ఉన్నది. ప్రభు కృష్ణ, నా పరువు కాపాడు, నా శక్తిని నవ్వులు పాలు చేయుకు అని విజయుడనే నామం కలిగిన అర్జునుడు రెండు చేతులు పొట్ట మీద పెట్టుకుని మధ్యలో స్వామి కాలు బిగియబట్టి గట్టిగా నేలకు పట్టి వెనకకు గుంజుతూ ఉన్నాడు. ఏనుగు మీదకు దూకే సింహాన్ని ఎవరు నిరోధించగలరు? అర్జున విడు, ఈరోజు ఈ భీష్ముని అంతు తేలిపోవాలి, నిన్ను రక్షించాలి, వదులు అని పెనుగులాడుతూ ఉన్నాడు. వర్షంలా కురుస్తూ ఉండేటువంటి నా బాణాలతో తెరిపి చేసుకుంటూ నా మీదకి ఆయన క్రోధంతో వస్తూ ఉన్నాడు. అలనాటి ఆ తీవ్రమూర్తి కనులలో నాకు నేటికి ఆ దివ్యమైనటువంటి భావన కదలాడుతూనే ఉంది. ప్రసన్నుడు కాక ప్రళయార్భటులతో వస్తూ ఉండేటువంటి ఆ దేవుడు నాకు దిక్కు అంటున్నాడు భీష్ముడు. ఆరాధ్యుడు అంటూ ఉన్నాడు. ఎందుకంటే అమ్మ తప్పుడు పనులు చేసిన తనయుణ్ణి కొట్టిన ఆ పెట్టినటువంటి అమృత హస్తాలతోనే కదా. ఇలా భావించాడు భీష్మాచార్యుడు. తనకు భృత్యుడు వీనిగాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గములు చోద్యంబుగా పట్టుచున్ మునికోలన్ వడిచూపి ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహం ప్రశంసించదన్. వీడు అర్జునుడు నా రక్షణలో ఉండేటువంటి వాడు కనుక నా అర్జునుడిని రక్షించడం నా పరమధర్మము అని అర్జునుడికి రథాన్ని నడపటానికి ఒప్పుకోవడమే కాదు, ఆఖరికి దేవర ఎంతకు వచ్చాడో సంభావిస్తే ఆ భగవంతుని వాత్సల్యం ఎంత నిండైనదో తెలుస్తూ ఉంటుంది. సమస్త విశ్వాలను అలవోకగా నడిపే స్వామి ఒక మునికోల పుచ్చుకొని పగ్గాలు చేతిలో లాగుతూ గుర్రాలను ఆదలిస్తూ ఉండటం ఎంత చూస్తే చోద్యంగా ఉంటుంది. ఆ మూర్తిని చూసిన వారందరూ అబ్బురంగా అలా చూస్తూనే ఉంటారు, వివశులైపోతారు. ఆ పార్థసారథితనం ఘనత భీష్ముని కళ్ళలో నేటికి కదలాడుతూ ఆనందాశ్రువులను కదిలిస్తూ ఉన్నది. పలుకుల నగవుల నడపులు అలుకల నవలోకనముల నాభీర వధూవు కులముల మనముల తాలిమి కులుకులు వదిలించు ఘనుని కొలిచెద మదిలోన్ మధురాధిపతేరఖిలం మధురం.
శ్రీకృష్ణునికి చెందినంతా మధురమే. కాబట్టే గొల్లభామలు సర్వము మరిచి సర్వధర్మాలను విడిచి పరిత్యజించినటువంటి తరువాత ఇంకా దేహభావన లేని వేళలో నల్లనయ్యకు చిక్కిపోయారు. నల్లనయ్యను హృదయ పంజరంలో బంధించుకున్నారు. పలుకులతో, నవ్వులతో, చేష్టలతో, స్వామి అలుకలతో, చూపులతో ఆ కన్నయ్య వారి హృదయాలలోని సహనాన్నంతా కొల్లగొట్టాడు. ఆ గోపబాలుని కొంటె చేష్టలకు పరవశించి సర్వసమర్పణ చేసిన ఆ గోపభామల కన్నా అదృష్టవంతులు ప్రపంచంలో ఉంటారా అంటున్నాడు భీష్మాచార్యులు. నాకు కూడా భాగ్యం కలిగి ఉండాలి కదా, అందుకే ఆ మధురమూర్తిని మదిలో నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఆ విధంగా మునులు నృపులు సూడ మును ధర్మజుని సభామందిరమున యాగ మండపమున చిత్రమహిమతోడ చెలువందు జగదాదిదేవుడమరునాడు దృష్టియందు నాదు దృష్టియందు. అదేమయ్యా, అంత అల్లరి పిల్లవాడిని ఇంత అద్భుతంగా స్తుతిస్తున్నావు, ఆ రేపల్లలో ఉండేటువంటి గొల్ల పిల్లవాడు నీకు అంత గొప్పగా అనిపించాడా అంటే ఆయన అల్లరి స్వామి, చిల్లర స్వామి కాదయ్యా. తార్కాణం చూపిస్తాను ఆయన ఎంత గొప్పవాడో. ధర్మరాజు భవనంలోని యాగమండపంలో భీష్మాచార్యులు వారు గొప్ప సూచన చేస్తే ఆనాడు జ్ఞానమూర్తి అయినటువంటి కృష్ణుడు తన మహిమ చూపించాడు కదా, ఊహకు కూడా అందనది. దాన్ని భీష్మాచార్యులు వారు గుర్తు తెచ్చుకుని పాండవులకు చెప్తూ ఉన్నాడు. జ్ఞాన సంపన్నులైనటువంటి మునులు, ఖండబలంతో గుండె బలంతో భూమినేలే రాజులు ఆనాడు ఆ యొక్క మయసభలో అన్ని మహిమలను స్వామి ప్రదర్శిస్తూ ఉంటే చూసి నిశ్చేష్టులయ్యారు. జగత్తుకు ఆదిదేవుడను ఋషులు గుర్తించి కొనియాడారు. ఒక వీరుడో ఒక బాలుడో అని లోకసాధారణంగా భావించిన ప్రశ్న ఆనాటి నుంచే పక్కకు పెట్టేయమని పరంధాముడు తెలియజేశాడు కదా. అందుకని నా చూపులలో ఆ మూర్తి యొక్క, శ్రీకృష్ణదేవుని యొక్క వైభవం అంతా ఇప్పుడు నిలవాలి అని కోరుకుంటున్నాను. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఉప్పుచునుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఆకాశంలో కానవచ్చే సూర్యుడు ఒక్కడే, కానీ కొన్ని కోట్ల మందికి కొన్ని వందల దేశాల్లో ఒక్కొక్క స్థితిలో ఆయన భాసిల్లుతూ ఉంటాడు. అలాగా ఆ సర్వేశ్వరుడు సర్వకాలాల్లో మహాలీలతో తన నుండి పుట్టిన సర్వ ప్రాణుల హృదయాలలో వారు కోరిన రూపంతో దర్శనమిస్తూ ఉంటాడు. ఏ పేరైనా ఏ రూపమైనా ఎక్కడ ఏ విధంగా ప్రకాశించినా ఆయన సర్వాత్మకుడే. ఆ దేవుని ప్రార్థించాలంటే రజస్తమో గుణాల స్పర్శ లేని కేవల శుద్ధ సత్వగుణం సాధించి నిలువెల్లా నింపుకోవాలి. అదేవిధంగా శుద్ధుడనైనటువంటి నేను అనుక్షణము ఆ హరిని ప్రార్థిస్తూ ఉంటాను అని చెప్పి భీష్మాచార్యులు వారు అంత్యకాలంలో స్మరించారు. అంటే అంత్యకాలేచ మాం స్మర్త్వా గీతలో ఒక గొప్ప విషయాన్ని చెప్తాడు. యం భావం స్మరంత్యంతే త్యజంతి చ కళేబరం తం తమేవ హి కౌంతేయ. పరమాత్మ ఏమన్నాడు అనంటే, నాయన అంత్యకాలంలో నీవు నీ ధర్మాన్ని అలాగే పరమాత్మ యొక్క వైభవాన్ని స్మరిస్తూ విడిచిపెడితే పునరావృత్తి రహితమైనటువంటి మోక్షానికి వెడతావు అని. భీష్ముడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన తన రాజరికపు ధర్మాలు తనకు తెలిసినటువంటివన్నీ కూడా చక్కగా కౌంతేయులకు ప్రబోధించాడు. ఆ తరువాత విష్ణు సహస్రనామాన్నంతా కూడా ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. అంటే ఋషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధిగా పరమాత్మను దర్శించి ఏ నామంతో ఆశ్రయించారో ఆ నామాలన్నీ కూడా సమకూర్చినదే విష్ణు సహస్రనామం. ఆ విష్ణు సహస్రనామాన్ని మనం భగవంతుణ్ణి భావిస్తూ పఠిస్తేనే ఎంతో ఫలితం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారే. మన పరమపురుషుడైనటువంటి ఆయన కురుక్షేత్ర యుద్ధ భూమిలోకి వచ్చి ఎదురుగుండా నిలిచి ఉంటే కౌంతేయులకు చక్కగా బోధించాడు భీష్మాచార్యులు వారు.
ఇలా భీష్మాచార్యులు వారు ఏ ఏకాదశినైతే ఆయన తన ప్రాణాలను విడిచిపెడుతూ లోకానికి ప్రబోధం ఇచ్చాడో ఆ ధార్మిక ప్రబోధం నిత్యహరితమైనటువంటిది. భగవత్ స్మరణలో నిరంతరము ఉంటేనే అంత్యకాలంలో భగవత్ స్మరణ కలుగుతుంది. భీష్ముడు అలా నిరంతరము పరమాత్మ యొక్క స్మరణ చేశాడు, తెలుసుకున్నాడు. అందుకే ఆయన కిషోరావస్థలో ఏం చేశాడు, యౌవనంలో ఏం చేశాడు అన్నీ తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన అటు వ్రజలీలా చెప్పాడు, ఇటు ద్వారకాలీలా చెప్పాడు, మధ్యలో ఉండేటువంటి మధురాలీలా చెప్పాడు. వీటినన్నిటినీ మించి యుద్ధ భూమిలో తన మీద ఆయుధం పట్టను అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు యుద్ధంతో తన మీదకు ఉన్మాదంగా రావటం అనేటువంటిది అది అర్జునుడికి శ్రేయస్సే, నాకు శ్రేయస్సే. ఆయనలో వీర్యాన్ని నింపాడు. నేను భాగవతోత్తముణ్ణి, భగవంతుడి చేత ఆయన వద్దన్న పని కూడా నేను చేయిస్తాను అనేటువంటి సత్యాన్ని లోకానికి తెలియజేశాడు. కనుక అటువంటి భీష్మాచార్యుల యొక్క వైభవాన్ని సదా స్మరిద్దాం. ఆ భాగవతోత్తముని స్మరణతో మన జన్మ చరితార్థం చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. Oh